ఆంధ్రప్రదేశ్లో కొలువు తీరిన కూటమి సర్కార్ నాలుగోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం. బాబు ప్రమాణ స్వీకారానికి మోడీ అమిత్ షా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన చిరంజీవి రజనీకాంత్. మంత్రిగా ప్రమాణం చేసిన పవన్ కళ్యాణ్, అచ్చెన్నాయుడు, లోకేష్ తో పాటు మంత్రుల ప్రమాణం. ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా మంత్రి పదవులు దక్కించుకున్న 17 మంది. తొలిసారిగా గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలకు కేబినెట్ లో ఛాన్స్. నేడు తిరుమలకు చంద్రబాబు, రేపు ఉదయం స్వామివారిని దర్శించుకోనున్న చంద్రబాబు. విశాఖలో బిగ్ స్క్రీన్లు ఏర్పాటు. బాబు ప్రమాణ స్వీకారాన్ని వీక్షించిన జనం. అనంతపురంలో ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం. సంబరాలు జరుపుకుంటున్న టీడీపీ నేతలు, తెలుగు తమ్ముళ్లు. ఈ నెల 17 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు. 4 రోజుల పాటు సభ జరిగే అవకాశం. ఈ నెల 24 నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు. జూలై 3 వరకు జరగనున్న పార్లమెంటు సమావేశాలు. రేపు వైసీపీ ఎమ్మెల్సీలతో జగన్ సమావేశం. మండలిలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ. టెట్ ఫలితాలను విడుదల చేయనున్న సీఎం రేవంత్. ఇవాళ మధ్యాహ్నం 3:30కు ఫలితాలు విడుదల. తెలంగాణలో చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాలు. జీహెచ్ఎంసీ పరిధిలో నేడు భారీ వర్షం కురిసే అవకాశం. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం. తెలంగాణలో బడులు పునఃప్రారంభం. మొదటి రోజే పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ అందజేత. సింగరేణి కారుణ్య నియామక ఉద్యోగార్థులకు శుభవార్త. వారసుల వయోపరిమితి 35 నుంచి 40 ఏళ్లకు పెంపు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల ఛార్జ్షీట్ దాఖలు. నిందితులకు బెయిల్పై ఇవాళ నాంపల్లి కోర్టు తీర్పు. ఉల్లి ధరలకు మరళ్లీ రెక్కలు. 26 రూపాయలకు పెరిగిన కిలో ఉల్లి. కాల్పుల విరమణ ప్రణాళికకు భద్రతా మండలి ఆమోదం. తక్షణం అమలు చేయాలని ఇజ్రాయిల్, హమాస్ కు పిలుపు. అంతరిక్ష కేంద్రంలో స్పేస్ బగ్. ఇబ్బందుల్లో సునీత విలియమ్స్. ఆఫ్రికా దేశం మలావిలో కూలిన విమానం. దేశ ఉపాధ్యక్షుడితో సహా మరో 10 మంది మృతి. యెమెన్ తీరంలో మునిగిపోయిన పడవ. 49 మంది మృతి, పలువురు గల్లంతు. T20 వరల్డ్ కప్ లో నేడు అమెరికాతో భారత్ పోరు. రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం.